యాంటీ మోడీ యాంటీ బీజేపీనే కదా. ఎందుకు కట్టించాడు? ఒక అద్భుతమైన అవకాశం. హాస్పిటల్, కళాశాల ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. హాస్పిటల్ ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అసలు ఇది మర్చిపోతున్నారు అందరూ. ప్రైవేటు ఉద్యోగం వేరు, ప్రభుత్వ ఉద్యోగం వేరు. ప్రభుత్వ ఉద్యోగంలో డాక్టర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రొఫెసర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, హాస్పిటల్ స్టాఫ్, కళాశాల స్టాఫ్. దగ్గరగా ఈ 10 హాస్పిటళ్లలో అట్లీస్ట్ 10,000 మంది, 17 హాస్పిటల్లో 17,000 ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ వాళ్ళు అక్కడ దాని అనుబంధంగా ఒక హాస్పిటల్కి అనుబంధంగా పెట్టేటటువంటి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ, అలాగే ఫార్మా వాళ్ళు, ఇన్ని వర్గాలు డిపెండ్ అవుతాయి కదా దాని మీద. ఇంత పెద్ద వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తా కేవలం దబాయించి పీపీపీ అంటే ఏంటో తెలుసా, ప్రైవేట్ అంటే తెలుసా, PRIVATE ప్రైవేట్ అంటే, PPP అంటే ఇట్లాగా అని ఏందో అర్థం పర్థం లేనటువంటి ఒక దాన్ని ఏమంటారు నేరేషన్ క్రియేట్ చేస్తా చదువుకున్న వాళ్ళని కూడా మూర్ఖుల్ని చేసే, లేదా చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేసే ఒక నేరేటివ్ థింకింగ్ అనేటటువంటి దాన్ని పెంచుకొస్తున్నారు. కానీ మేబీ భవిష్యత్ తరంలో ఏమన్నా వీళ్ళు అనుకున్న సక్సెస్ అవుతుందేమో అని, దీన్ని చూసేసి ఓట్లు మారిపోతాయని నేను చెప్పా. కానీ ఈ ఇంపాక్ట్ మాత్రం దీంట్లో పాజిటివ్ టాక్ వచ్చేది ఈవెన్ తెలుగుదేశం అభిమాన మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఉండదేమో అనుకుంటున్నాను. కొన్నాళ్ళకి ఇదే కంటిన్యూ అయితే ఇంకా కోట్ల రూపాయలు ఉన్నవాడే మెడిసిన్ చదవాలని అనుకోవాలి, లేదంటే మా వల్ల కాదు. ఆల్రెడీ అది ఉంది, దాన్ని మారుస్తానే ఇప్పుడు మోడీ ఇది ఇచ్చింది. అదే నిర్ణయం. మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి చప్పట్లు కొడతారా, నాతో రా చర్చద్దు గాని రా అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాడు బలిసిన నాయకుడు, ధనవంతుడైన నాయకుడు. వీళ్ళకి మరి దాన్ని ఏమంటారు, వీళ్ళకి కూడా మానవత్వం చచ్చిపోయింది అనేది డౌట్ వస్తుంది. కానీ ఒకటి సార్, ఏడాదిన్నరలోనే ఒక అద్భుత అవకాశం అయితే ఇచ్చారో వచ్చిందో వైసీపీకి, ప్రతిపక్షానికి. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జగన్ అది ఆ పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు కనుక కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే పీపీపీకి అనే ప్రస్తావన రాకుండా ఈ రోజు ఆయనకు అవకాశం వచ్చి ఉండేది కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా తెలియదా? ఆయన సొంత నిర్ణయం అనుకోవాలా, లేదంటే ఆయన వేరే వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ లో వెళ్ళి ఇలాగా? ఎందుకంటే మొన్న ఈయన రాశారు రాధాకృష్ణ గారు పీపీపీ గురించి ఒక రోజు మొత్తం ఆయన ఎవడో ఇచ్చిన నిర్ణయం, పనికిమాల నిర్ణయం, చెత్త నిర్ణయం. అలాగా ఈ విషయంలో కూడా అలా ఏమైనా రాంగ్ స్టెప్ పడిందా? బేసిక్ గా ఆయన చుట్టూ ఉండే టీమే ఎప్పుడు నడిపిస్తుంది. ట్రంప్